నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. నిన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంత్రులందరూ కలిసి యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే వైరల్ అవుతుంది. ఒక దళిత బిడ్డని కింద కూర్చోబెడతారా, రెడ్డిలందరూ పైన కూర్చొని ఒక దళితులను కింద కూర్చోబెడతారనే విధంతో చాలా వీడియోలు అయితే బయటికి రావడం జరిగింది. మరి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇదే దళితుల పైన దళితులను సీఎం చేస్తాను, దళిత చేతులను షేక్ హ్యాండ్ చేయడానికి కూడా చేతులు ముందుకు పోలేదు దొరల పాలనలో. ఆ దొరల పాలన కాస్త ప్రజలందరూ కలిసి మట్టు పెట్టేశారు. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దళిత బిడ్డను ఈ విధంగా చేశాడు అని చాలామంది పుకార్లు వస్తున్నాయి. ఒకవైపు మన రెండు తీరులో చూసుకుంటే అదేవిధంగా స్పీకర్ అయినా కూడా అదే విధంగా దళితుడే. అతన్ని చేతులు కలుపుతాడు, అన్ని కలుపుతాడు, మళ్ళీ అతనితో సరి సమానంగా కూర్చోబెట్టుకుని ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. మరి ఉన్నప్పటికీ నిన్నటి పుకార్ల పరంగా చూసుకుంటే భట్టి విక్రమార్కను ప్లస్ అదేవిధంగా కొండ సురేఖను చిన్న కుర్చీలు పెట్టి కూర్చోబెట్టారు, చిన్న చూపుతోడు చూశారు. రెడ్డిలందరూ పైన కూర్చున్నారు, తక్కువ జాతి వారిని కింద కూర్చోబెట్టారనే విధానంతో నానా రకాలుగా ఒక్కొక్క తిరిగి ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ వెళ్ళారు నిన్నైతే. ఇక్కడ వీళ్ళిద్దరి మీద భేదం ఎట్లా వచ్చిందంటే ఎంపీ టికెట్ భట్టి విక్రమార్క తదితరులు నిరాకరించారు కాబట్టి భట్టి విక్రమార్కని కొంచెం చిన్న చూపు చూడడం జరిగింది ఎవరు, రేవంత్ రెడ్డి. మరి గదే విషయాన్ని ఒక్కొక్క రకంగా ఒక తీరులో రాయడం జరిగింది. అదే ముచ్చటిని పూర్తిస్థాయిలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోలో పూర్తిస్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. దళిత డిప్యూటీ సీఎం బీసీ మహిళా మంత్రికి ఘోర అవమానం. యాదాద్రిలో బట్టి కొండ సురేఖకు అవమానం. మరి ఆ అవమానం ఓన్లీ కుర్చీలో కూర్చోబెట్టడానికి వచ్చింది అవమానం, లేకుంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మళ్ళీ ఇంకేదో వీరి మధ్యలో వైరం తేవడానికి సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నారా అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పూజ సమయంలో కింద కూర్చున్న భట్టి సురేఖ, పైన కూర్చున్న సీఎం దంపతులు ఉత్తమ్ కోమటిరెడ్డి, భట్టి కొండ సురేఖకు చిన్న సైజు పీట వేసిన అధికారులు, సర్కారు తీరును తప్పుపట్టిన ప్రతిపక్ష పార్టీలు, సీఎం క్షమాపణలు చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత, రేవంత్ పై చర్యలు తీసుకోవాల్సిన కార్గేను కోరిన ఆర్ఎస్పీ ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్న బల్కా సుమన్. ఇక చూడండి, ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దళిత నాయకులను షేక్ హ్యాండ్ చేయడానికి వస్తే కేటీఆర్ దగ్గరకు అనియలేదు. పక్కన కూర్చోడానికి వస్తే కేసీఆర్ పక్కకు ఒక దళితుడు కూర్చోడానికి వస్తే ఆ దళిత ఎమ్మెల్యేను పక్కకు వెళ్ళవా అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అదే టైంలో కవిత యాడికి పోయింది, బల్కా సుమన్ ఎటు పోయిండు, అదేవిధంగా ఆర్ఎస్పీ ఎటు పోయిండు, ప్రజలు ఇది ఒక అర్థం చేసుకోవాలి. ఇక ముచ్చట చూడండి, పూజ సమయంలోకి కింద కూర్చున్న భట్టి సురేఖ. అసలు ఆలయంలో కుర్చీ వేసుకొని కూర్చోవడమే పెద్ద తప్పు, అర్థమైందా? ఆలయంలో కుర్చీ వేసుకోవడం కూర్చోవడమే పెద్ద తప్పు. మొదటగాల పైన కూర్చున్న సీఎం దంపతులు ఉత్తమ్ కోమటిరెడ్డి. సరే, పైన కూర్చున్న సీఎం దంపతులు ఉత్తమ్ కోమటిరెడ్డి, రెడ్డిలు బాగానే కూర్చున్నారు. అదేవిధంగా చూద్దాం, బట్టి కొండ సురేఖకు చిన్న సైజు పీట వేసిన అధికారులు. మరి అధికారులు వాళ్ళే కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా, అంతేనా కదా, వాళ్ళే కదా. మరి ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అదో రకమైన ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళ మీద? ఆలయంలో ఏ స్థానం ఇచ్చినా కూడా కూర్చోవాలి. ఏం సీఎం పదవిలో కూర్చోలే కదా ఆడ? ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేసి డిప్యూటీ సీఎం పదవిలో వచ్చి కూర్చోలేదు కదా. మరి ఎందుకు ఈ పుకారులు లేపుతున్నారు? సర్కారు తీరును తప్పు పట్టిన ప్రతిపక్ష పార్టీలు, సర్కారు చేసిన తీరుని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్పు పట్టారట. మరి ఈ వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో దాన్ని కూడా చూద్దాం ఒకసారి. సీఎం క్షమాపణలు చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత. ఏమమ్మా కవిత గారు, ఎమ్మెల్సీ కవిత అదే వాళ్ళ తండ్రి గారు ఎవరు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు బహిరంగ సభ, కరీంనగర్లో బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే కేసీఆర్ పక్కన కూర్చుందామని, కేసీఆర్ అంటే ఎంత అభిమానం ఆయనకి, కేసీఆర్ పక్కన కూర్చుందామని వస్తే లే నుంచిలే పక్కన కూర్చోపో అని చెప్పినప్పుడు ఈ కవిత గారు ఎటు పోయిలు? ఈ కవిత గారు ఆ రోజు ఎందుకు చెప్పలేదు, తండ్రి గారు మీరు చేసిన తప్పు, ఇలా ఒక దళితుని అవమానించకూడదని ఆ రోజు ఎందుకు చెప్పలేదు కవిత గారు? రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కార్గేను కోరిన ఆర్ఎస్పీ. అబ్బాయి, ఇక రేవంత్ పై చర్యలే తీసుకోవాలి ఎవరు, మన ఆర్ఎస్పీ. ఆర్ఎస్పీదే ముచ్చట అంటున్నాడు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కేటీఆర్ ఇలా నడుచుకుంటూ పోతా ఉంటే ఒక పేదవర్గం ఆయన అతను ఎస్సీ క్యాండిడేట్, అతని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తే ఇలా జరిగింది. ఇలా అంటే అంటరానితనం తెలుసు కదా, ఆ విధంగా చేశాడు కేటీఆర్ ఆ కాలంలో. మరి అప్పుడు ఆర్ఎస్పీ గారు ఎందుకు స్పందించలేదు? ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్న బల్కా సుమన్. వచ్చింది సార్, వచ్చిండు బల్కా సుమన్. ఇక బల్కా సుమన్ సార్ ఏమన్నారంటే,
భట్టి విక్రమార్కని ఈ విధంగా చేసిండు అనే ఆరోపణలు అయితే వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులను దగ్గర కూడా రానియలేదు, దళితుల్ని చీరలో కూడా కూర్చొనియలేదు, వాళ్ళని పూర్తి స్థాయిలో దూరం నెట్టేసిన పరిస్థితి. మరి అలాంటి టైంలో వీళ్ళందరూ ఎడ్డిపోయిలు, వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడేమో తీవ్ర చర్యలు తీసుకోవాలి, ఖండిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. సరే, ఇది పార్టీని తప్పుదో పట్టించడానికి ఇది ఒకటి చేసేది కరెక్టే. మరి ఇంకోటి చెప్తాను నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్తా. ఏమండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మాట అన్నారు ఎలక్షన్ రాకముందు, మా దాంట్లో రెడ్డి వాళ్ళ దాంట్లో ఒకరు తక్కువ ఉన్నాడంటే వాళ్ళ ఇంటి బయటే ఉండాలాడు, మా మిగతా వాళ్ళు ఉన్నోళ్ళే మేము చుట్టాలము, లేనోడు ఉంటే మా కులంలో వాడు మా సొంత మామైనా సరే బయట నిలబెడతాం వాడిని అన్నట్టుగా మీరే చెప్పారు, కరెక్ట్. మరి ఒక డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సిన హోదా ఎక్కడండి? మీరే చెప్పండి. మీరు అధికారికంగా వచ్చి ఆ యాదాద్రిని దర్శించుకున్నప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఇక ఇక్కడ కూర్చున్నాడు చూడండి, వెంకటరెడ్డి కోమటిరెడ్డి, ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెడ్డి రెడ్డి ముగ్గురు రెడ్డి ఈడ త్రిపులార్ కలిసి ఒక చోట కూర్చున్నారు. మరి కొండ సూర్యకాకు చిన్న కుర్చీ, అదేవిధంగా మన భట్టి విక్రమార్కు కూడా అదే చిన్న కుర్చీ. అంటే వీళ్ళ కుర్చీలు దొరకలేదా ఇవ్వడానికి? వీళ్ళకు ఇవ్వడానికి కుర్చీలు దొరకలేదా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, డిప్యూటీ సీఎం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆయన హోదా ఎక్కడ? ఆయనది ఈ హోదా. అంటే ఈడ ఎవరు లేవాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి గీడ కూర్చోవాలి. మరి ఆయన గాడ కూర్చునేదాకా చూసుకుంటున్నాం అంటే ఇక నీ రెడ్డి దోస్తానం ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది అర్థమైంది. ఈరోజు భట్టి విక్రమార్కు ఒక దళితుడని, అదేవిధంగా కొండ సూర్యక ఒక దళితురాళ్ళని, వీళ్ళని ఏమన్నా కూడా పట్టించుకోవడం లేరని, వాళ్ళను చిన్న పీటలు వేయించి వారిని కూర్చించి ముగ్గురు త్రిమూర్తులు లెక్క పక్క పక్కన సింహాసనంలో కూర్చొని ఇక తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క గారిని అయితే కింద కూర్చోబెడతారు. అదేవిధంగా మంత్రి కొండ సురేఖను కూడా అక్కడ కింద కూర్చోబెడతారు. ఒక లేడీస్ కి మర్యాద లేదు ఇక్కడ. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో విలువ లేకుండా చేసేసిల్లు. ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పాలి. మీరు సీఎం హోదాలో ఉండి కుడి భుజం ఏ విధంగానో డిప్యూటీ సీఎం అదే విధంగా ఉంటారు, అదేవిధంగా ఉండాలి పక్కనే. అదేవిధంగా ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డిగా గీండే ఉన్నాడు, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీండే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు సైడ్ ఉన్నాడు కానీ అవుపడతలేడు. కానీ ఇక చూడండి భట్టి విక్రమార్క గ్రీన్ సర్కిల్ వేసాడు పెట్టిల్లు గీడ. ఆయన సామాన్య వ్యక్తిన? మీ కార్యకర్తలే గీడు దాకా వచ్చినప్పుడు భట్టి విక్రమార్క గీడ ఉండాల్సిన అవసరం ఏంది? మీరే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇదే విధంగా దళితులను దూరం పెట్టేసి దళితులను చెప్పుల కింద ఉంచాలి, దళితులను ముట్టుకోకూడదు, దళితులను అంటరాని తనంగా చూసిన గత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అందరు కలిసి ఏకమయ్యి ఆ ఏలే కుర్చీని కూలబెట్టి పాతాలను తొక్కి కొడితే ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ విధంగా చేశారు ప్రజలు. అదే విధంగా మిమ్మల్ని నమ్మి అట్లాంటి దళిత నాయకులను ముందుకు తీసుకురాలేకుంటే జస్ట్ ఇది కింద కూర్చున్నందుకే, భట్టి విక్రమార్క కొండ సురేఖ కింద కూర్చున్నప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటేసారి ఏ విధంగా మీపైన ఆరోపణలు చేశారో, ఇక వారిపైన ఇంకేమైనా చేస్తే, దళితులను ఇంకా అవమానపరిచేలా చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలిసి ఇక ఈ కుర్చీని ఏం చేస్తారో ఇక ఆ ఊహలకే వదిలేస్తున్నాను. దళితుల పరంగా రేవంత్ రెడ్డికి ఎటువంటి ఉందో తెలుసా? బంజారా గురించి చెప్తున్నాను వినండి. ఎస్టీ బంజారా వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో పూర్తి స్థాయిలో చూడండి. బంజారా వాసులకైతే పూర్తి స్థాయిలో సేవాలాల ఫోటో తీసుకెళ్లి పాలగుర్తిలో అందజేస్తే, ఆవిష్కరణ చేయమని రేవంత్ రెడ్డికి అందజేస్తే ఆ ఫోటోని కాస్త ఇసిరేసి దూరం పడేశాడు. అదేవిధంగా అంబేద్కర్ ఫోటోని కూడా తీసి దూరం పడేశాడు. వాళ్ళ కులుపోళ్ళ మాత్రము ముందుకు తీసుకొచ్చి ఫోటోలు ఆవిష్కరించేలా చేశాడు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పాలు చేసినా కూడా అంత మహానుభావుడు పోరాటాలు చేసుకుంటూ మరో కోసం వస్తున్నాడని ఆ సార్ రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటా ఉంటా అంటే పాలగుర్తిలా ఒక్కొక్కరి గొర్రెలు అన్నట్టు కాళ్ళతో ఈ విధంగా తన్ని ప్రజల్ని పూర్తి స్థాయిలో తొక్కుకుండా మరీ వెళ్ళిపోయిండు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఇటువంటి దళిత బిడ్డలకు ఏం న్యాయం చేకూర్చుడు రేవంత్ రెడ్డి? ఏం చేసుకొచ్చిండు? గత ప్రభుత్వము ఒక్క కుర్చీలో కూర్చోబెట్టినందుకే ఒక్కొక్కటి తప్పుల్ని మనసులో పెట్టుకొని నిప్పురవ్వల మంటను మండించుకొని పూర్తి స్థాయిలో అయితే పార్టీని నేలమట్టం చేశారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి దళితులను సగర్వంగా మీ దగ్గరకు మంచి, ఆయన డిప్యూటీ సీఎం అండి, అది నార్మల్ వ్యక్తి అయితే కాదు. డిప్యూటీ సీఎంని ఆ విధంగా కూర్చోబెట్టే కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన కంటూ సపరేట్ హోదా మీ పక్కన తప్ప వేరే ప్లేస్లో వెనక్క ఉండిపోవడమో, కార్యకర్తలు కూర్చున్న కుర్చీలో కూర్చోవడమో అటువంటి పదవి చేయించలేదు భట్టి విక్రమార్క. ఆయన ఉండి డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని ఏలుతున్నాడు అంటే
ఇక మీరు సీఎంగా ఉండి వారికి ఎటువంటి హోదాల కుర్చీలో కూర్చోబెట్టుకోవాలి, మీరే అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు దయచేసి దళితులపైన ఇటువంటి అరాచకాలు చేయకూడదని, మీ రెడ్డిలందరూ బాగానే ఉండండి, అంతేగాని దళితులను పూర్తి స్థాయిలో తొక్కివేయాలని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు.